అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదించింది. ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని తేల్చేసింది. ఓఆర్ఆర్ కు దగ్గరగా తూర్పు బైపాస్ వెళ్తుండటంతో ఇది అనవసరమని అభిప్రాయపడింది. ఓఆర్ఆర్ లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని తెలిపింది. గత నెల 20న మోర్ట్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగగా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెల్లడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 189.4 కిలోమీటర్లతో ఒక అలైన్మెంట్ ను ప్రతిపాదించగా దీనికి కమిటీ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికారులు ఇటీవల అలైన్మెంట్ డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించగా 2 చోట్ల చేపల చెరువులు, ఓ ప్రాంతంలో గోదాములు, మరో చోట ఇటుకలతో నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి చోట్ల అలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని కమిటీ అయితే సూచించింది. ఈ ప్రాజెక్టుకు సివిల్ వర్క్స్ భూసేకరణ వ్యయం కలిపి 16,310 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్, బిట్మిన్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు, కంకర, గ్రావెల్ తదితరాలకు సినరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో వాటి వ్యయం 1,156 కోట్ల మేర తగ్గుతుంది. దీంతో చివరకు 15,154 కోట్లు కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పుడు 150 మీటర్లు వద్దు, 70 మీటర్లు చాలట. ఓఆర్ఆర్ నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు భూమి అవసరమని పేర్కొంది. 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకు వీలుంటుందని కమిటీ తెలిపింది. జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై దృష్టి పెట్టొచ్చని సూచించింది. ఇక తూర్పు బైపాస్ వద్దంటూ కేంద్ర కమిటీ అయితే తేల్చి చెప్పిన సందర్భం ఇప్పుడు చూస్తున్నాము. విజయవాడకు తూర్పు వైపు ప్రతిపాదించిన 4 వరుసల బైపాస్ అక్కర్లేదని ఈ కమిటీ తెలిపింది. ఇప్పటికే ఓఆర్ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉండడంతో దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సిన పని లేదని తెలిపింది. రెండింటికి మధ్య ఎక్కువ దూరం లేదని కూడా తెలిపింది. అయితే చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చేయాలని పేర్కొంది. అంటే కాజా నుంచి ఓఆర్ఆర్ కు 18 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారి నిర్మిస్తారు. కాజా కూడలి వద్ద ఫ్లవర్ లిప్ ఇంటర్చేంజ్ నిర్మించాలని కమిటీ అయితే సూచించింది. ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు 500 మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి, భూముల క్రయ విక్రయాలను స్తంభింపజేయాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరింది. లేకపోతే భూ సేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఓఆర్ఆర్ కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా దీనిపైన అలైన్మెంట్ అప్రూవ్ కమిటీలో చర్చించారు. ఓఆర్ఆర్ నిర్మాణంలో ఎక్కడ సర్వీస్ రోడ్లు నిర్మించట్లేదని, అయితే రింగ్ రోడ్డు లోపల వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి పరిశీలించాలని కమిటీ సూచించింది.